హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఇవాళ అయితే నేను ఒక చిన్న టిప్ చెప్దామనేసి ఈ వీడియో తీస్తున్నానండి. ఇక్కడ ఏం లేదు, చూడండి, మనకి ఇంత నల్లగా ఉన్నాయి కదా, రాగి కానీ ఇత్తడి కానీ ఏవైనా ఇలా నల్లగా ఉన్న వస్తువులు అయితే కనుక మనం చిన్న టిప్ వల్ల ఇవి వారం అంతా బాగా మెరిసే విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా దుద్దిన తర్వాత కూడా మీకు అక్కడ నల్లగానే కనిపిస్తుంది. చూడండి, నేనైతే ఫస్ట్ షబీనా పౌడర్తో దుద్దుతున్నాను. ఇలా ఇది కాకోకుండా మీరు బేకింగ్ సోడా అవి వేసినా కూడా అంత కలర్ మీకు రావన్నమాట. మీరు ఏది యూజ్ చేసినా కూడా అందులోకి ఒక్క డ్రాప్ ఇప్పుడు చూడండి, ఈ విధంగా కడిగిన తర్వాత కూడా మీకు అలానే కనిపిస్తుంది. ఇప్పుడు అదే విధంగా ఒక్క డ్రాప్ నిమ్మకాయ పిండుతున్నాను కదా, నిమ్మకాయ పిండి దుద్దుకోండి. చూడండి, అసలు చాలా కలర్ ఉంటుంది. వీక్ అంతా కూడా అసలు నల్లగానే తిరగదన్నమాట. ఇంకా అందుకోసం మనము రాగి వాట్లకి ఇత్తడి వాట్లకైతే ఈ చిన్న టిప్ పాటించామంటే 1 వీక్ అంతా కూడా మీకు అలానే మెరుస్తూనే ఉంటాయి. చూడడానికి మనకు బాగా అనిపిస్తుంది కదా. అసలు అలానే ఉంటే మనకి దీపం పెట్టినప్పుడు పూజ చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి సో మనము ఈ చిన్న ట్రిక్ పాటిస్తే సరిపోతుంది. ఏ పౌడర్ వేసుకున్నా కూడా మీరు ఇంట్లో సోడా వేసుకున్నా, లేదా షబీనా వేసుకున్నా, లేదంటే పితాంబరి వేసుకున్నా, ఏది వేసుకున్నా కూడా నిమ్మపండు అనేది ఇత్తడి వాటికి అదేవిధంగా రాగి వాటికి రెండిటికి వేసుకోవచ్చండి. మనకు వెండివి అనుకోండి, వెండివి అయితే మనం అంత ఇది చేయాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్ సబీనా పౌడర్, పితాంబరి పౌడర్తో మీరు దుద్దినా కూడా అవి బాగానే క్లీన్గా అయిపోతుంది అన్నమాట. ఇవైతే అలా కాదు కాబట్టి నల్లగా తిరిగిపోతాయి కదా. సో అందుకోసమని మనం ఆ విధంగా చేయిస్తే బాగా మెరుస్తూ ఉంటాయి వారం అంతా. ఇంకా ఇత్తడివైనా కూడా ఇంతే. ఇక్కడ చూడండి, నాకైతే అక్కడ లోపల ఒకటి ఉంది కదా. ఇప్పుడు నేను జస్ట్ ఒక 2 డ్రాప్స్ అంతా నిమ్మపండుని పిండాను. ఆ తర్వాత చూసారనుకోండి మీరే ఎంత కలర్ వచ్చి ఉంటుందో, ఎంత చేంజ్ వస్తుందో. సో ఇది 1 వీక్ అయినా కూడా ఏం అవ్వదన్నమాట. ఇంకా అందుకోసమే మనం ఈ చిన్న ట్రిక్ పాటించామనుకోండి, ఈజీగా మన దీపము సామాన్లన్నీ క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ వారమైనా నెక్స్ట్ వీక్ మనం దుద్దుకున్నప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకోకుండా జస్ట్ అలా పౌడర్ వేసేసి ఒక డ్రాప్ వేసేసామనుకోండి, ఇంకా అసలు నల్లగానే ఉండదన్నమాట. ఇంకా వెండి వాటికైతే అసలు అంత ఇది రిస్క్ ఏం చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ పౌడర్తో దుద్దేసుకుంటే కనుక క్లీన్గా అయిపోతుంది. మీకు ఈ చిన్న ట్రిక్ తెలియదని మీరైతే ఇంకా ఇది పాటించుకుంటే వీక్ అంతా బాగుంటాయన్న ఉద్దేశంతో నేను మీకు ఇది చెప్తున్నాను. ఇంకైతే మనం దేవుడి దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా క్లీన్ చేసుకోవాలి అంటే మనము దేవుడి దగ్గర ఏదంటే అది క్లాత్లు పెట్టి మనం క్లీన్ చేయలేం కదా. సో ఇప్పుడైతే మనం ఈ విధంగా కష్టపడుతున్నాము. ముందు మనకి ఇలా లేదు కాబట్టి వాళ్ళకు కొంచెం పని తక్కువ అయ్యేది. మనకి ఇప్పుడు పని ఎక్కువ ఎందుకు అయింది అంటే, వాస్తవానికి చెప్పాలంటే అప్పట్లో ఇట్లా దీపాలు వెండివి ఇత్తడివి అవి ఏం కాదు, మట్టి దీపాలకి కింద పేడబెట్టి, నాకు గుర్తున్నంత వరకు మేమైతే అలానే పెట్టేవాళ్ళము. కింద ఏదన్నా ఆకులు ఒక 2 వేసేసి ఆ ఆకుల మీద పేడ పెట్టి అది బాగా పేడని ఇలా ఆక మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా దీపానికి ఎంతైతే సరిపోతుందో అంతగా స్ప్రెడ్ అయ్యే విధంగా బాగా గుండ్రంగా చేసి పెట్టేసి, దానికే అసలు అప్పుడు అగరబత్తీలు కూడా దానికే వెలిగించేవాళ్ళం అనమాట. ఫస్ట్ ఆకు పెట్టేసి పేడ పెట్టి దాని మీద మట్టి దీపాలు పెట్టేవాళ్ళు. మట్టి దీపం పెట్టేసి దానికి ఆ దీపం చుట్టూ పూలు చెక్కేవాళ్ళు. మల్లెపూలు కానీ ఇంకా ఏదన్నా రోజాలు కానీ చిన్న చిన్న పూలు లిల్లీలు ఏవి ఉంటే అవి చుట్టూ చెక్కేవాళ్ళం. చుట్టూ చెక్కేసేసి ఇంకా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కడ్డీలు కూడా దీపం పెట్టేసుకునేసినాక అసలు ఏవి ఈ వస్తువుతో అక్కడప్పుడు పనే లేదనమాట. అన్నీ ఇంకా నార్మల్గానే మనకు ఈజీగా జరిగిపోతా ఉండే. ఇప్పుడైతే ఇంక మనకు ఆప్షన్ లేదు కాబట్టి తప్పదు కదా, మనము ఇంకా అన్నీ వీక్ దుద్దుకోవాల్సిందే. అందుకోసం మీరు జస్ట్ చిన్నగా లెమన్ వేసేసినారంటే వీక్ దుద్దేటప్పుడు కలర్గానే ఉంటుంది, బ్లాక్ అనేది తిరగదు. ఒక 2-3 వారాలు దుద్దకపోతే అలా అవుతుంది. ఆల్మోస్ట్ మనము వీక్ క్లీన్ చేసుకుంటాం. ఎప్పుడైనా చేయలేని పరిస్థితి ఉండి ఎక్కడికన్నా వెళ్ళినా, లేదు మనకి ఇంట్లో ఏదైనా డేట్ వచ్చిన టైంలో క్లీన్ చేసుకోకపోయినా ఆ సందర్భాలు ఉంటాయి కాబట్టి మనం కొంచెము ఈ విధంగా వేసుకుంటే కనుక 2 వీక్స్, 1 వీక్ వదిలేసినా కూడా నెక్స్ట్ వీక్ వరకు కూడా ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్గా నేనైతే మామూలుగా మండే తర్వాత థర్స్డే మనం దుద్దుకుంటే మంచిది రాగి చెంబు. కానీ నాకైతే టైం ఉండదని నేను ఇంకా మండే అసలు దుద్దనండి. ఓన్లీ థర్స్డే రోజు మాత్రమే ఈవినింగ్ మాత్రమే నేను క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత 3 o'clock నాకు
ఆఫీస్ అయిపోయినాక ఇంకొకసారిగా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా అప్పుడే నేను అన్ని దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసేసుకుంటాను. మిగతా టైంలో అయితే అసలు అవ్వదు. ఎంత టైం ఉన్నా మనకు మన పనులు ఉంటాయి కాబట్టి ఇంకా అంత టైం వీటి కోసమే ఇవ్వలేము. అందుకే నేను ఎవ్రీ థర్స్డే దేవుని రూము, తర్వాత దేవుడి ఐటమ్స్ అన్నీ, దీపాలు అంతా థర్స్డే రోజే ఈవినింగ్ క్లీన్ చేసి పెడతాను. ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక ఇంకా దేవుని రూమ్ కూడా మనమైతే ఈజీగా సింపుల్గా ఏదైనా ఒకటి క్లాత్ దానికి కావాల్సింది పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా క్లీన్ చేసేసేయచ్చు. దేవుడి దగ్గర కూడా ఎక్కువ రిస్క్ లేకోకుండా దీంతో మనం కొంచెం జస్ట్ పక్కకు అన్ని ఐటమ్స్ తీసేసి, నేనైతే దేవుడి దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ తీసేసి ఆ రోజు ఈవినింగ్ ఫస్ట్ అయితే అన్నీ క్లీన్ చేసేసి, నేను కొంచెం దేవుడి దగ్గర ఇవి చిన్న చిన్నవి బొమ్మలు పెట్టాను అనమాట, పంచలోహాలవి ఇవి. అవి కూడా నేను అన్నీ ఇంకా వాటర్లో ముంచేసేస్తాను. ఫస్ట్ అయితే వాటర్లోకి అన్నీ వేసేసి ఇంకా అంతా పౌడర్ పెట్టేసి క్లీన్ చేసేస్తాను. ఇంకా దేవుడి దగ్గర అయితే కనుక ఈ విధంగా ఇక్కడ చూడండి, జస్ట్ ఒక పీచు పెట్టుకుంటాను, దాంతో మొత్తం కొంచెం వాటర్ వేసేసి బాగా అంతా దుద్దేస్తాను. గోడలు దేవుడి దగ్గర నేనైతే ఏం క్లాత్ కానీ తర్వాత పేపర్ కానీ ఇక్కడ ఏం పెట్టనండి, డైరెక్ట్గానే నేను అది పక్కకు తీసేసుకుంటాను. పౌడర్ అంతా ఏదైనా రాలినా డస్ట్ ఉన్నా అది తీసేసుకొని మామూలుగా స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్ తోటి జస్ట్ అలా తుడిచేసేసి ఇంకా తడిది ఒక స్క్రబ్బర్ తీసుకొని దాంతో ఇక్కడ చూడండి, దాంతో ఇంకా నేను అట్లా మొత్తం అంతా తుడుచుకునేస్తాను అనమాట. అక్కడ దేవుడి దగ్గర మొత్తము పైన గోడలకున్న కింద గోడలకున్న అంతా మొత్తం దీంతోనే ఇంకా తుడిచేసుకుంటాను. ఇది సపరేట్గా పెట్టుకుంటాం కాబట్టి దేవుడి వరకు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది దీంతో. అలా జస్ట్ అన్నామంటే గోడలు కూడా నీట్గా వచ్చేస్తాయి. మనకి డైలీ అంటే కష్టమవుతుంది కాబట్టి ఈ విధంగా చేసేస్తే కాసేపట్లో అయిపోతుంది. ఇదైతే నేను దేవుడి దగ్గర ముందర ప్లేట్ లాగా ఇచ్చుకున్నాము కింద, ఎందుకంటే ఈ విధంగా ఉంటే ఇక్కడ దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవచ్చు అనేసి ఇచ్చాను అనమాట. ఇంకా మనము రాగి చెమ్మ అయితే ఎప్పుడు ఈశాన్యం మూల మాత్రమే పెట్టాలి. నేను ఒక కాయిన్ వేసి పసుపు కుంకుమ వేసి అందులో అదేవిధంగా ఒక బొట్టు పెట్టేసి పసుపు కుంకుమతో, ఇంకా నేను గంధం ఏం పెట్టను కానీ గంధంతో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా అక్కడ దాంట్లో పసుపు కుంకుమ వేసి ఈశాన్యంలో తలుపు మూలే పెట్టుకోండి, చాలా మంచిదండి. ఫ్రైడే ఎప్పుడు దీపాలు కానీ క్లీన్ చేయొద్దండి, వీలైనంత వరకు థర్స్డేనే చేసుకోవాలి. సో లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను.